నేను భానుజీరావు గారి అమ్మాయిని. ఒకసారి విజయ్ని పిలుస్తారా? లేడమ్మా, అత్తవారింటికి వెళ్ళాడు. అత్తగారింటికా? అంటే మా అబ్బాయికి పెళ్ళై సంవత్సరం అయింది. మృత్యువుని వెతుక్కుంటూ వెళుతున్న నన్ను రక్షించి ఆ పిచ్చిది రైలు చక్రాలకు ఆహుతైపోయింది. నేనిచ్చిన చీర, నా వస్తువులు ఆవిడ శవం దగ్గర దొరకడంతో ఆ రైలు ప్రమాదంలో నేనే చనిపోయానని అందరూ అనుకున్నారు. దానితో నా మనసు మరింత వికలమైపోయింది. జీవచ్చవంలా అనేక ఊళ్ళు తిరిగాను. కడుపులోని బిడ్డ పోయి, కని పెంచిన తండ్రి పోయి, ఆస్తి ఉన్న అనాథిగా ఏకాకిగా మిగిలిపోయాను. నా జీవితం ఇలా నాశనం కావడానికి కారకుడా విజయ్. ప్రాణానికి ప్రాణంగా భావించిన నన్ను మోసం చేసి మీ అందరి చేత దేవుడుగా, మహానుభావుడుగా గౌరవింపబడుతున్న ఆ విజయ్ మీద పగ తీర్చుకోవడానికి ఇలా వేషం మార్చి ఇక్కడికి వచ్చాను. నన్ను ఏ సుఖ సంతోషాల నుంచి దూరం చేశాడు, అవన్నీ అతనికి దక్కనివ్వకుండా ప్రతి క్షణం అతన్ని మానసికంగా చిత్రవధ చేయాలని ఇక్కడికి వచ్చాను. శాంతించు లక్ష్మి, శాంతించు. శాంతిస్తాను. ఆ విజయ్ కుమార్ కుటుంబం సర్వనాశనం అయిపోయిన రోజే నాకు శాంతి, విశ్రాంతి. సముద్ర అమ్మ నాయన, అమ్మయ్యా వచ్చేసావా? చచ్చాను. మళ్ళీ ఆ డాక్టర్ లోపల ఉన్నాడా? వాడిని ఎప్పుడో తరివేశాను. అయ్యో నా మొహం మండిపోను. నమ్మి నానబోసుకుంటే పుచ్చి బుర్రలయ్యాయని నువ్వు ఆ డాక్టర్ నమ్ముకుంటే ఏమైపోయావాడు? ఏమీ గాను, ఈ పాటికి కైలాసం వెళ్ళావు. అంత మాట అనగయ్యా. వెళితే ఇద్దరం కలిసే వెళదాం. అలాగే. నా మంగళసూత్రం గట్టిది కాబట్టి నువ్వు బతికిపోయావు. సరే సరే. పెట్టా నాది బావా. గంగా ఎప్పుడొచ్చింది నీ చిట్టి చెల్లెలు? పొద్దునే వచ్చిందయ్యా. ఈసారైనా దానికి 3 ముళ్ళు పడేలా చూడమని మా నాన్న గట్టిగా చెప్పంపించాడయ్యా. దాన్నే ఉంది. ఖర్చు మంది కాకుండా ఉంటే సరే. నీ ఖర్చు నెత్తిన వాన గురువా. దానికి మంచి సంబంధం చూడవయ్యా. దానికి సంబంధం చూడక్కలేదే. అదెలా? ఎలాగో నీకు పిల్లలు లేరు కదా. అది నా తప్ప. సరే సరే, మొదలెట్టదు రామాయణం. దాన్ని నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, దానికి పెళ్లి కూడా వదిరుతుంది, నీకు పిల్లల సమస్య తీరుతుంది. ఏమంటావు? అలాగే. ఎంత మంచి మాట చెప్పావయ్యా. కానీ ముహూర్తం పెట్టిన మరుక్షణమే నువ్వు చేస్తావు. ఆ తర్వాత నేను, నా తర్వాత అది. ఏమిటా చావుగొడవా? నాకెందుకు? ఏవే నువ్వే చెప్పవే. మరేం లేదు బావా, నాకు ఇప్పటికే ఎన్నో సంబంధాలు వచ్చాయి. ముహూర్తం పెట్టిన మర్నాడే పెళ్లి కొడుకు గుండు పడొచ్చో, యాక్సిడెంట్ అయ్యో చచ్చిపోతున్నారు. ఇప్పటికే 6 అయ్యారు. అంటే నాతో 7గురా? బాబోయ్ నాకొద్దు, నీకు వేరే మంచి సంబంధం చూస్తాను. ఎవరిని చూసినా అంతే కదయ్యా. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ముందు జాతకం చూపిద్దాం. ఆ దోషం పోయే మార్గం చూసి తర్వాత సంబంధాలు వెతుకుదాం. గౌరీ, నీ బుర్ర ఒట్టి తొర్ర అనుకున్నాను. ఆహా, ఎంతుంది నీకు. సరే వెళ్ళి. అక్కర్లేదు, అన్ని వివరాలు నేను చెప్తాను. ఈ పాటికి వస్తూనే ఉంటారు కూడా. అదిగో వచ్చేసారు. రండి శాస్త్రి గారు. నమస్కారం అండి. నమస్కారం. దయచేయండి, మీ మాట అనుకుంటున్నాం. కూర్చోండి. శాస్త్రి గారు, ఈ అమ్మాయి నా చెల్లెలు. నమస్కారం అండి. నమస్కారం. ఇలా భేషుగ్గా ఉంది. జాతకమే రోత. ఏం పర్వాలేదు, నేనున్నానుగా. ఏది జాతకం? నా దగ్గర లేదే. మామగారు పంపించారన్నమాట. అయ్యా జాగ్రత్తగా చూడండి, ఎక్కడెక్కడ ఉన్నాయో లేదో బాగా చూడండి. ఎక్కడెక్కడే ఉన్నాయి కానీ అబ్బా దోషం ఉందండి. దీనికి ఒకటే మార్గం. ఏమిటో? పూర్వం భారతంలో గాంధారికి ఇలాంటి దోషమే ఉంటే మొట్టమొదటిగా గొర్రె పొట్టేలకి ఇచ్చి వివాహం చేసి ఆ తర్వాత ధృతరాష్ట్రుడికి ఇచ్చి చేశారు. ఆ ప్రకారంగా ఈ పిల్లకు కూడా చేసేయండి. నన్ను గొర్రెపడలికి ఇచ్చి కడతారా? వద్దు, అది కుమ్ముతుంది. కుమ్మదిలేవే, తోలేస్తాం. తంతుంది. తన్నదిలేవే, మీ బావగాని కాపలా పంపుతాను. కోతి కోతి చేసుకోవే, ఎంత ఆడుకోవచ్చు. అట్టిపండు కూడా తినిపించవచ్చు. అవును, పేలు కూడా బాగా చూపించుకోవచ్చు. అయ్యా అమ్మాయి ఒప్పుకుంది, మీరు ముహూర్తం చూడండి, నేను కోతిని చూస్తాను. వచ్చే శుక్రవారమే ముహూర్తం. ఏమే ఖర్చు మాత్రం నాన్నది, నువ్వు ఊరుకోవయ్యా. నారి బావ అలాగే అంతా పొదుపు పొదుపు.
కూర్చో, నేను చెప్పింది రాస్తావా? రాయ్. లక్ష్మి ఒక మంచి అమ్మాయి. లక్ష్మిని కాబోయి గానే నేను చెప్పింది రాయ్. భాస్కర్, భాస్కర్, ఏమవునా? ఏమిటి అంత పరధ్యాస? భోజనానికి రా. నాకు ఆకలిగా లేదు వదినా. లక్ష్మి మంచి అమ్మాయి. తర్వాత లక్ష్మీనా? లక్ష్మి ఎవరు భాస్కర్? మన దగ్గర పనిచేస్తున్న అమ్మాయి వదినా. పేదమ్మాయి అయితేనే చాలా సంస్కారం ఉన్న మనిషి. నువ్వు ఒకసారి అమ్మాయిని చూడు, నీకు నచ్చిందంటేనే. మొత్తం మీద నన్ను పెళ్లి పెద్దని చేసావన్నమాట. అలాగే నేను మాట్లాడతాను, కానీ భోజనానికి రా. ఇదేనమ్మా ఆ అమ్మాయి ఇల్లు. మీరు రండి. ఏంటండి? ఏమైంది? నా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అమ్మా, నేను రాలేను, మీరు వెళ్ళండి. సరే. అమ్మా అమ్మా. లక్ష్మి, లక్ష్మి, మీరా? రండి కూర్చోండి. నువ్వు కూర్చో. పర్వాలేదులేండి, నిలబడతాను. నేనెవరో నీకు తెలుసు అనుకుంటాను. నేను కోరుకున్న స్థానంలో మీరున్నప్పుడు మీరు నాకు తెలియకపోవడం ఏమిటి? నువ్వు కోరుకునే స్థానంలో నేనున్నానా? అదేనండి, ప్రతి మనిషి ధనవంతుడిగా బ్రతకాలని కోరుకుంటారుగా. నేను అలాంటి జీవితాన్నే కోరుకున్నాను. కానీ నేను ధనవంతురాల్ని కాలేకపోయాను. అంటే మీ స్థానంలోకి నేను రాలేకపోయినట్టేగా. ఓ అదే, చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. ఏం చదువుకున్నావు? తెలివిగా మాట్లాడడానికి చదువుకోనక్కర్లేదండి, ఆవేదనతో కూడిన అనుభవాలుంటే చాలు. ఇంతకీ ఈ పూరింటికి మీరెందుకు వచ్చినట్టు? నువ్వు కోరుకున్న స్థానంలోకి నిన్ను తీసుకువెళతావని. అంటే అదే, నువ్వు నాలాగే ధనవంతురాలివి కావాలనుకున్నావుగా. నిన్ను నాతో పాటు ఆ ఇంట్లోనే ఉంచాలని వచ్చాను. ఏమిటి, ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఆనందరావు గారి కోడలివి కాబోతున్నావు. మా మరిది నీ గురించి అంతా చెప్పాడు. నీ అభిప్రాయం ఏమిటి? మీ ఆయన గారు ఈ పెళ్లికి ఒప్పుకొని మిమ్మల్ని నా దగ్గరకు పంపించారా? ఆయనకి ఇంకా ఈ విషయం తెలీదు. ఆయన అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మీరు ఈ విషయం గురించి ఆలోచించడం మంచిది. ఏ విషయంలోనైనా ఆయన అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరుగా ఉండదు. నా విషయంలో ఉండొచ్చుగా. ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు? ఆయన్ని అడిగిన తర్వాత మీకే తెలుస్తుంది. నేనొచ్చింది నీ అభిప్రాయం తెలుసుకోవడానికి. నేను మీ ఇంటి కోడలు కావడం విషయంలో ఆయన అభిప్రాయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీకు చాలా అవసరం. నువ్వెందుకు ఇంత పట్టుపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. సరే, ఆయన ఇప్పుడే అడుగుతాను.